హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం మనం థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ సిటీలో ఉన్నాము. ఈ బ్యాంకాక్లో మేము ఏ ప్లేసెస్కి వెళ్ళాము అని దానికి సంబంధించిన వీడియోస్ చూస్తూ ఉన్నాము. ఈ బ్యాంకాక్లో సైగన్ స్క్వేర్, రిక్లైనింగ్ బుద్ధ, చైనా టౌన్, గోల్డ్ షాపింగ్, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్, జెమ్స్ షాపింగ్ అంటే జ్యువెలరీ ట్రేడ్ సెంటర్, అంతేగాక ఫ్లోటింగ్ మార్కెట్ కూడా చూసాం మేము. ఈ ఫ్లోటింగ్ మార్కెట్ అంటే నీళ్ల మీద తేలుతూ చిన్న చిన్న పడవల్లో ఈ చుట్టుపక్కల చాలా విలేజెస్ ఉన్నాయి. స్థానికులు వారి జీవనోపాధి కోసం వ్యవసాయం చేస్తూ ఉంటారు. వారు పండించిన కూరగాయలు, పండ్లు, కోకోనట్ షుగర్, కోకోనట్స్ లాంటివి వారి పడవల్లో తీసుకొచ్చి అమ్ముకుంటూ ఉంటారండి. దాదాపు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 4 వరకు ఉంటుంది మార్కెట్. మన వైపు సంత అంటాం కదా, అలాంటి సంతే అన్నమాట ఇది. కాకపోతే నీళ్ల మీద చిన్న చిన్న పడవల్లో పెట్టుకుని అమ్ముతూ ఉంటారు. టూరిస్టులు గనక థాయ్ ప్రజల జీవన విధానాన్ని వారిని దగ్గర నుంచి గమనించే అవకాశం ఉంటుంది ఇలాంటి మార్కెట్స్, ఫ్లోటింగ్ మార్కెట్స్ కనుక వెళ్తే. ఈ బ్యాంకాక్ చుట్టుపక్కల చాలా ఫ్లోటింగ్ మార్కెట్స్ ఉన్నాయండి. అన్నిట్లోకి అంటే ఈ డ్యామ్ నోయన్ సాద్వాక్ అనే ఫ్లోటింగ్ మార్కెట్ బాగా ప్రసిద్ధి చెందింది. అందరికీ బాగా తెలిసిన ఫ్లోటింగ్ మార్కెట్ ఇది. ఇక్కడికి గనక మనం వెళ్ళామంటే ఈ నీళ్లపైన తేలుతున్న పడవలపైన చేస్తున్న వ్యాపారాలన్నింటినీ మనం చూడొచ్చు. అంతేగాక 1974లో వచ్చిన జేమ్స్ బాండ్ మూవీ ద మ్యాన్ విత్ ద గోల్డెన్ గన్లో ఈ మార్కెట్ని సెట్టింగ్గా కూడా ఉపయోగించారు. అందుకని ఇది టూరిస్టులకు అందరికీ బాగా తెలిసిన ప్లేస్ అయిందన్నమాట ఈ మార్కెట్, ఫ్లోటింగ్ మార్కెట్. ఈ మార్కెట్లో కనుక మనం ఏదైనా వస్తువులు కొనదలుచుకున్నా నడుస్తూ కూడా కొనుక్కోవచ్చు. నడవడానికి కూడా సౌకర్యంగా ఉంటుంది. అలా కాక చిన్న చిన్న బోట్స్ లాంటి వాటిలో వెళ్తూ కూడా మనము మార్కెట్ అందాలు చూస్తూ కావాలంటే తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు, లేదంటే కొనకుండా కూడా ఉండొచ్చు. మామూలుగా బయట కొనడానికి ఇక్కడ కొనడానికి ప్రైస్ తేడా ఉంటుంది. లోకల్స్ వారు కర్రతో చేసిన వస్తువులు, వారి సంస్కృతిని ప్రతిబింబించే విధంగా తయారు చేసిన హ్యాండ్మేడ్ వస్తువులు, అంతేకాక స్పైసెస్ లాంటివి, బోట్లో వెళ్తూ తినడానికి వీలుగా ఐస్ క్రీమ్స్, బజ్జీలు లాంటివి కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. మామూలుగా ఈ ఫ్లోటింగ్ మార్కెట్కి నడుచుకుంటూ చూస్తూ గనక వెళ్తే మనము మనీ ఏమీ వాళ్ళకి పే చేయాల్సిన అవసరం లేదండి. అలా కాకుండా ఇలా చిన్న చిన్న బోట్స్ మీద వెళ్ళాలంటే వారు ఒక మనిషికి 300 బాతులు అలా అడుగుతారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 700 అలా పడుతుంది ఒక మనిషికి. మనం కనుక బేరం చేస్తే తక్కువకే వస్తారు. మేము 4 పెద్దవాళ్ళు, ఒక చిన్న పాపకి దాదాపు 1000 బాతులు ఇచ్చామండి. ఇలాంటి ఫ్లోటింగ్ మార్కెట్స్ని మనం గనక చూడడానికి వెళ్తే థాయ్ ప్రజల సంప్రదాయ జీవితం గురించిన వివరాలన్నీ మనకు తెలుస్తుందండి.
ఇక్కడ స్థానికులు ఇలాంటి కర్రతో చేసిన సామాన్లు ఇలాంటివన్నీ అమ్ముతూ ఉంటారండి. అక్కడి నుంచి మధ్యలో ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళారు వాళ్ళు మమ్మల్ని. ఇలాగ తయారు చేసినవన్నీ చూపించారు. వాట్ ఈస్ దిస్? రైస్, షుగర్, కోకోనట్తో చేసిన హల్వా లాంటిది అలాంటివన్నీ అమ్ముతూ ఉన్నారండి ఇక్కడ స్థానికులు. వీళ్ళు వెళ్ళిన వారికి ఫ్రీగా ఈ కొబ్బరి నీళ్ళు అవి ఇస్తూ ఉన్నారు. హల్వా స్థానికులు వారు తయారు చేసే ఆహార పదార్థాలు, స్వీట్స్ అలాంటివి ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. వారు చేసే స్వీట్ అండి అది. చక్కెర, కోకోనట్తో చేస్తారు. మన బర్ఫీ లాగా వారు చేసే స్వీట్ కూడా ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి మా చేత కూడా అలాగా చేయించారు అనమాట. 20 minutes. Okay. 2 hours. చక్కెర అంటే అది కొబ్బరి చక్కెర అంటండి. అది కొబ్బరి చక్కెర అంటున్నారు అనమాట, కోకోనట్ షుగర్ అని. ఇంతేనండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాను. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. నమస్తే అండి. సెలవా మరి.